సంక్రాంతి పండుగ వేళ వరంగల్లో ఖోఖో పోటీలు జోరుగా సాగుతున్నాయి. మొట్టమొదటిసారిగా హనుమకొండలోని కాజీపేట రైల్వే స్టేడియంలో 58వ జాతీయ స్థాయి ఖోఖో పోటీలు ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. 29 రాష్ట్రాల నుంచి 1500 మంది క్రీడాకారులు తమ ప్రతిభా పాటవాలు చాటుకుంటున్నారు. ఖోఖో నిర్వాహకులు స్టేట్ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ వేళ కాజీపేట లోపల ఖోఖో పండుగ జరుగుతుంది. ఇక్కడ జాతీయ స్థాయి క్రీడలు 29 రాష్ట్రాలకెళ్ళి 3 కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు 76 టీంలు ఇక్కడికి వచ్చి పాల్గొంటున్నాయి. చాలా హోరాహోరీగా ఈ 79 టీంలు హోరాహోరీగా ఉత్కంఠగా అసలు తామే గెలవాలి అనే ఒక కోణం లోపల ప్రతి ఒక్క క్రీడాకారుడు అవుటర్ని అందించుకునేందుకు గాలిలో సైతం ఎగిరి తన ఏ గాయాలను లెక్క చేయకుండా అవుట్ చేసి గెలిచేందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఉత్కంఠ అనేది ప్రతి ఒక్కరి లోపల ఒక ఉత్తేజాన్ని నింపుతుంది. అలాంటి ఉత్తేజమైన క్రీడలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనతో ఉన్నారు చైర్మన్ గారు. చెప్పండి జంగారెడ్డి గారు, ఎలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది? ఎన్ని టీంలు వచ్చాయి? మొత్తం సుమారుగా 1500 మంది వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎలా జరుగుతున్నాయి? 1500 మంది టెక్నికల్స్ అఫీషియల్స్ 500 మంది రావడం జరిగింది. 29 రాష్ట్రాల నుంచి 79 టీంలు రావడం జరిగింది. ఇక్కడ స్టేట్ అసోసియేషన్, తర్వాత నేషనల్ అసోసియేషన్, డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అందరు ఇక్కడ ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ జరగలేని విధంగా ఖోఖో నేషనల్ సీనియర్ నేషనల్ను మన కాజీపేటలో మన తెలంగాణలో జరుపుకోవడం జరిగింది. ఇంతవరకు తెలంగాణలో కూడా జరిగిన సంఘటనలు లేవు. మన ప్రాంతము ఈ ఆట గ్రామీణ ప్రాంతమైన ఆట కాబట్టి గ్రామీణ క్రీడను గ్రామస్థాయికి తీసుకుపోవాలి. హైదరాబాద్లో పెట్టడం వలన కొంతమంది చూస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు చూడాలనే లక్ష్యంతో ఇలా మన ప్రాంతము మన కాజీపేట తెలంగాణ ఎట్లయితే కోరుకున్నామో మన కాజీపేట మన ప్రాంతంలో మన వరంగల్ జిల్లాలో పెట్టాలనే లక్ష్యంతో పెట్టుకున్నాం. మనం ఎట్లయినా ఖర్చు పెడుతున్నాం. ఎవరో ప్రభుత్వం ఇచ్చిందో ఏ ఖర్చు డబ్బు కాదు, మన సొంత డబ్బుతో ఖర్చు పెడుతున్నాం. కాబట్టి మన ప్రాంతంలో మన ప్రాంత ప్రజలకు ఉపయోగపడే లక్ష్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే రేవంత్ రెడ్డి గారు 300 కోట్ల రూపాయలు ఇలా స్పోర్ట్స్కు పెట్టడం జరిగింది. ముందుగా మన వరంగల్ జిల్లాలో ఉనికిచెర్లలో 25 ఎకరాల భూమిని ఇండోర్ స్టేడియం 25 ఎకరాలు సేకరణ జరిగింది. అలాట్మెంట్ కూడా జరిగింది. స్పోర్ట్స్ స్కూల్ కూడా ఇక్కడ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంత్రివర్యులు వచ్చారు. ఇవాళ మన వాకటి శ్రీహరి గారు వారు కూడా మనకు ఇండోర్ స్టేడియం ఖోఖో కావాలని చెప్పగానే దాదాపు 1,50,00,000 నుంచి 2 కోట్ల వరకు ఇస్తానని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్కు మినిస్టర్ వారు కూడా ప్లేయర్ కాబట్టి, క్రికెట్ రంజిత్ ప్లేయర్ కాబట్టి వారికి అనుభవం ఉంది కాబట్టి ఇంకా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. తప్పకుండా ఇంకా రానున్న రోజులలో ఇలా మంచి ఇదే హన్మకొండలో నేషనల్తో పాటు దాదాపు ఒలింపిక్ కూడా చేద్దామని, ఒలింపిక్లో దాదాపు ప్రత్యేక స్థానం కల్పించాలని చెప్పి ప్రభుత్వం కూడా దృఢ సంకల్పంతో ఉంది. ఖోఖో గేమ్ అనేది గ్రామీణ క్రీడ. కబడ్డీ, ఖోఖో అనేది ముఖ్యంగా మన గేమ్గా చెప్పుకుంటుంటాము. ఈ గేమ్ను మీరు చైర్మన్గా ఉండడం, దీన్ని ఇక్కడే ఆడించాలి అని ఎందుకు అనిపించింది? నేను 25 సంవత్సరాల నుంచి ఖోఖో ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. ఈ పనిచేసిన తీరును బట్టి రాష్ట్రంలో ఉండే అసోసియేషన్ కూడా మీరు రాష్ట్రానికి ఉండాలని చెప్పి 2 సార్లు నాకు ఇనాన్మస్ ఇచ్చారు. ఆ అభిమానంతో అడగకున్నా పదవి ఇచ్చారు. కష్టపడితేనే పదవులు వస్తలేవు, అడగకున్నా నాకు ఆ పదవి ఇచ్చారు. అంటే నా మీద విశ్వాసంతో వాళ్ళు ఆ పదవి ఇచ్చారు. కాబట్టి ఆ విశ్వాసాన్ని మేము కోల్పోకుండా మనవంతు కర్తవ్యం విద్యార్థులకు యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో ఈ స్పోర్ట్స్ పెట్టడం జరిగింది. దాదాపు క్రమశిక్షణ కలిగిన అసోసియేషన్ ఏదైనా ఉందా అంటే మా ఖోఖో అసోసియేషన్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయక తప్పదు. మా ఖోఖో అసోసియేషన్ కూడా పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన ఖర్చులు కూడా 1,20,00,000 మాకు రావాలి. అంటే జేబులలోకి వెళ్ళి పెట్టిన పైసలు. ఇప్పుడు మన దగ్గర వీరు ఉన్నారు మా సెక్రటరీ గారు. మా సెక్రటరీ ఆయనకు ఒక్కనికే దాదాపు 45 లక్షలు రావాలి. అంటే ఒక ఉద్యోగస్తుడు 45 లక్షలు పెట్టుకొని పనిచేసిండంటే రాలేదంటే ఇంకా ఏం స్పోర్ట్స్ నడిపిస్తాడో చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఒకసారి అర్థం చేసుకోవాలి, ప్రభుత్వాలు స్పోర్ట్స్కు గ్రామీణ ప్రాంత స్పోర్ట్స్కు సహకరించాలి. ఒకటి నెంబర్ 1 గేమ్ ఖోఖోలో ఉన్నంత కిక్నెస్ ఏ ఆటలో లేదు. ఇలా క్రికెట్ కోర్టు ఖర్చు పెట్టిన క్రికెటర్ కూడా మా
ప్రాక్టీస్ చేయాలి, మా ఖోఖో ప్రాక్టీస్ చేయాలి. ఇలా హాకీ ప్లేయర్ కూడా మా ఖోఖో ప్రాక్టీస్ చేయాలి, కబడ్డీ ప్లేయర్ కూడా మా ఖోఖో ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అంత కిక్నెస్ మా ఖోఖోలో ఉంటుంది. కాబట్టి ఈ ఖోఖో మంచి ఫిట్నెస్ గేము. యువతరం చూసిండ్రు కదా మీరు, డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, ఫేస్బుక్లకు ట్విట్టర్లకు అలవాటు పడుతూ ఉన్నారు. దాన్ని కూడా నివారణ చేయవచ్చు దీనివల్ల. పోటీన మహిళలు ఇటు పురుషులు ఇద్దరు కూడా సీనియర్స్ చాలా ఉత్కంఠగా కొనసాగుతున్న మ్యాచెస్ చూస్తున్నాం మనం ఇక్కడ. అంత ఉత్కంఠభరితంగా కొనసాగే మ్యాచ్లకు చూసేందుకోసం వచ్చిన ప్రేక్షకులు కూడా అలా సంక్రాంతి పండుగల్ని మర్చిపోయి సైతం ఆ క్రీడల వైపే చూసుకుంటూ ఇక్కడే కాలక్షేపం చేస్తున్న పరిస్థితి చాలా ఉత్కంఠగా కొనసాగుతుంది. ఈ క్రీడలు ఇక్కడ నిర్వహించడం కాజీపేటలో ఖోఖో అనే ఈ స్లోగన్ కూడా చాలా బాగుందని చెప్పేసి ఇక్కడే వచ్చేసి ప్రజలు కూడా చాలా మంది ఇక్కడ ఆసక్తిగా ఉదయం నుండి రాత్రి వరకు జరిగే మ్యాచెస్ అన్ని కూడా ఇక్కడ ఆసక్తిగా తిరిగిస్తున్న పరిస్థితి. నిజానికి కూడా ఈ క్రీడల పండుగ ఇక్కడ నిర్వహించడం అనేది చాలా గర్వకారణంగా ఉందని చెప్పేసి స్థానికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్తో నరేందర్, HM TV.